ఆరాధనలోకి వెళ్ళక మునుపు దేవుని యొక్క వాక్య భాగాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు. మనమందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. 18వ వచనం, 19వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. చాలండి. ప్రేంగల మా తండ్రి, దయగల మా రాజా, గొప్ప దేవా, స్తోత్రాలు. ఈ యొక్క పునరుద్ధాన దినములో నాయన మీ సన్నిధిలో మేము ఆరాధించడానికి మీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించండి. వాక్య వెలుగులో మిమ్మల్ని ఆరాధించడానికి కావలసిన మీ కృపను దయచేయమని కోరుకుంటున్నాం. దయగలిగిన దేవా, ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని పూజించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో నాయన వాక్యమై ఉన్న దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా ప్రభువా మిమ్మల్ని ఆరాధనకి యోగ్యులుగా మమ్మల్ని నడిపించమని, నాయన ఆరాధన నాయన మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే వారంగా మమ్మల్ని చేయమని కోరుకుంటూ, మమ్మల్ని మీ దయగల హస్తాలకు చెప్పుకుంటూ, యేసు ప్రభువారి జీవం కలిగిన శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మనం చదవబడిన వాక్య భాగంలో కనుక చూస్తే, మరి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ మరి మన యొక్క వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలంటే మనలో దేవునికి ఆయాస్కరమైనది, దేవునికి మరి ఇష్టం లేనిది పాపం, మరి అవి విడిచిపెట్టాలంటే, మరి అవి తీసివేయబడాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే మరి కాదు కాబట్టి దేవుడు అమూల్యమైన రక్తం చేత నిన్ను నన్ను విమోచించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే, నీవు నేను విమోచింపబడక పూర్వం మనం ఎలాంటి వారంగా ఉన్నామంటే, 16వ వచనంలో కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, మీరు విధేయులకు మీ పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా. మనం విమోచింపబడక పూర్వము, దేవుని చేత రక్షింపబడక పూర్వము నీవు నేను ఎలా ఉన్నాం? అజ్ఞాన దశలో మనకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించిన వారంగా ఉన్నాం. అంటే ఎటు పడితే అటు మన ఇష్టానుసారంగా మనం నడుచుకున్న వారంగా ఉన్నాం విమోచింపబడకపురం. ఇలాంటి మరి పరిస్థితుల్లో మనం ఉన్నవారంగా ఉన్నామని పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే మరి ప్రభువారు చూడండి, 2వ అధ్యాయం 25వ వచనంలో కనుక చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు, కానీ మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు
మళ్ళీ ఉన్నారు. మనం ఎలాంటి వారంగా ఉన్నామంటే గొర్రెల వలె దారి తప్పిపోయిన వారంగా ఉన్నాం. విమోచింపబడకపూర్వము గొర్రెల వలె దారి తప్పిపోయిన వారంగా ఉన్నాం. వాస్తవానికి గొర్రెల కాపరి పరిస్థితి మరి కీర్తనాకారుడు రాస్తారు. కీర్తనాకారుడు 23వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తే చూడండి. కీర్తనలు 23వ అధ్యాయం ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి దయచేసి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. చాలండి. చూడండి, ఇక్కడ చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కాపరి లేకుండా తప్పిపోయిన గొర్రె పరిస్థితి ఎలా ఉంటుంది? కాపరి ఉంటే గొర్రెలు చాలా క్షేమంగా ఉంటాయి కదా. ఈ యొక్క వాక్య భాగం ప్రకారం చూస్తే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాపరి మరి ఉంటే లేమి కలగదు. ఎందుకంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించుచున్నాడు. సో కాపరి లేని గొర్రెల వలె నేను విమోచింపబడకపూర్వము ఎలాగా ఉన్నామంటే గొర్రెల వలె దారి తప్పిపోతిరి. మనం గొర్రెల వలె దారి తప్పిపోయిన వారంగా ఉన్నాం. మనకి రక్షణ లేని పరిస్థితుల్లో విమోచించబడకపూర్వము మనం అలాంటి వారంగా ఉన్నాం. ఇంకా చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, చీకటిలో 2వ అధ్యాయం 9వ వచనంలో కనుక చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది, మనం విమోచింపబడకపూర్వం మన పరిస్థితి ఏంటి అనేది చూస్తూ ఉన్నాం. అయితే మీరు చీకటిలో నుండి విమోచింపబడకపూర్వం మన యొక్క ఆత్మీయ స్థితి ఎలాంటిదిగా ఉంటుందంటే చీకటిలో నివాసము చేసేవారంగా ఉన్నాం. పాపం అనే చీకటిలో నేను ఉంటున్న వారంగా ఉన్నాం. అయితే విమోచింపబడకపూర్వము మన పరిస్థితి అలాగా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కనుక చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలుగు చేసింది. విమోచింపబడకపూర్వము మనం ఎలాంటి వారంగా ఉన్నామంటే యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగు చేస్తాము. గ్రుడ్డితనం కలుగు చేసి అంధకారంలో జీవించిన వారంగా ఉన్నాం. వెలుగు అనేది కానరాక, మంచి అనేది తెలియక, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరుగక నేను జీవించిన వారంగా ఉంటున్నాం. అయితే మీరు చీకటిలో నివాసం ఉండే మనల్ని మనము మన మనోనేత్రాలకు గురుటితనం కలుగు చేసింది యుగ సంబంధమైన దేవత. అందువల్ల మరి అటువంటి అంధకారంలో నేను జీవించిన వారంగా ఉన్నాం. మన సృష్టికర్తకి ఆయస్కరంగా జీవించిన వారంగా ఉన్నాం. అలాంటి పరిస్థితిలో నేను ఉన్నామని పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచింపబడకపూర్వము మనం ఎలాంటి వారంగా ఉన్నామంటే 4వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక
మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలము. విమోచింపబడకపోవడము మన యొక్క పరిస్థితిని గురించి పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాం. మనం పోకిరి చేష్టలు చేసిన వారంగా ఉంటున్నాం. తర్వాత దురాశ, ఆశకి హద్దే లేదన్నమాట. దురాశ కలిగి ఉన్న వారంగా ఉంటున్నాం. తర్వాత మద్యపానము చేసేవారంగా ఉన్నామంట. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు వాటిలో ఎంజాయ్ చేసేవారంగా ఉన్నాం. త్రాగుబోతుల విందులు చిందులు చేస్తూ ఉంటే వాటి యందు సంతోషించే వారంగా ఉన్నాం. చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. ఏదైతే మరి చేయదగిన విగ్రహ పూజలు, సృష్టికర్తకు బదులుగా సృష్టిని మనం పూజించిన వారంగా ఉన్నాం. చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుంటకు గతించిన కాలమే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచింపబడకపోవడము మన యొక్క స్థితిని మరి పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటిగా చూస్తే మనము అజ్ఞాన దశలో జీవించిన వారంగా ఉన్నాం. మరి మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించిన వారంగా ఉన్నాం. రెండోదిగా మరి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనని నేను అనుసరించిన వారంగా ఉన్నాం. మూడోదిగా చూస్తే గొర్రెల వల్లే దారి తప్పిపోయిన వారంగా ఉంటున్నట్లుగా పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి నాలుగోదిగా చూస్తే అయితే మీరు చీకటిలో మన మనోనేత్రాలు సాతాను మన మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసి మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరగకుండా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అందును బట్టే మరి సృష్టికర్తను మనము ఆరాధించలేని సృష్టికర్త దగ్గరికి మనము రాలేని వారంగా ఉన్నాం. సో కాబట్టి దేవుని సువార్త ప్రకాశమను వారు ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారు మనోనేత్రాలకి గుడ్డితనం కలదు. నాలుగవదిగా నీకు నా గుడ్డితనము ఆ యొక్క సాతాను మనకి గుడ్డితనము కలుగు చేస్తూ ఉంది. సో విమోచింపబడకపోవడము మనము ఐదవదిగా చూసాం. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాంటి వ్యర్థమైన ప్రవర్తన మనం నడుచుకునే వారంగా ఉన్నాం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నన్ను ప్రేమించి ఆయన దయలో, ఆయన కృపలో మన ప్రభువు ఏం చేశాడు? మనల్ని విమోచించడాన్ని బట్టి, ఆయన రక్షించడాన్ని బట్టి మనకు కలిగిన ఆనందం ఏంటంటే, చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కనుక చూస్తే, 9వ వచనం, మీరు ఆయన్ను చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మోచింపబడిన తర్వాత దేవుడు మనకి రక్షణను దయచేశాడు. ఏం చేశాడు? ఆయన యందు విశ్వాసం ఉంచాం. మన సృష్టికర్త ఆయన ఉన్నాడు అని ఆయన నమ్మాం. సరే, విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, మన విశ్వాసానికి
దేవుడు ఫలమును దయచేస్తా ఉన్నాడు. అనగా ఆత్మరక్షణను పొందుచు, ఆత్మరక్షణని నీవు నేను పొందుకుంటా ఉన్నాం. ఎలాగా? దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా, తర్వాత చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంతకుముందు పాపంలో జీవిస్తున్న నీవు నేను కూడా ఎలాంటి వారంగా ఉన్నామంటే, నెమ్మది సంతోషం లేని వారంగా, అసమాధానముగా, మరి మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేసే విధంగా నీవు నేను జీవిస్తుండగా, అటువంటి పరిస్థితుల్లో సృష్టికర్త అయిన దేవుడు మొదట ఆయన మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని మనకి ప్రాణంగా పెట్టాడు. అలాంటి ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచి, మరి ఆ యొక్క విశ్వాసం ద్వారా ఆత్మరక్షణ పొందుకుంటా ఉన్నాం. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో, మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టామో, దేవుడు నెమ్మది సంతోషం ఇచ్చాడు. ఆ యొక్క నెమ్మది సంతోషం ద్వారా చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము నీవు నేను పొందుకున్న వారంగా ఉంటున్నాం. అప్పుడు మాత్రమే కాదు, కానీ దినదినము ఆ యొక్క సంతోషాన్ని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప సంతోషము! దేవుడు ఆయన్ని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించడం ద్వారా అటువంటి ఆనందము, సంతోషము దేవుడు నీకు నాకు దయచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో మరి ఎవరివ్వలేని ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా, మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా, ఆయన మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా దేవుడు ఇటువంటి ఆనందాన్ని, ఇటువంటి సంతోషాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఈ వచన భాగంలో, అనగా ఆత్మరక్షణను పొందుచు దినదినము ఆయనతో సహవాసం చేయడం ద్వారా ఆత్మరక్షణని పొందుకుంటూ ఉన్నాం. ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని పొందుకోవటం ద్వారా మరి ఆ యొక్క మనము ఆనందిస్తూ ఉన్నాం. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము దేవుడు దినదినము నీకు నాకు దయచేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క రక్షణని నీకు నాకు దయచేసిన ప్రభువుని బట్టి మనము ఆయన్ని గణపరచవలసిన వారంగా ఉన్నాం. ఇంకా చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనం, 3-4 వచనాల్లో చూడండి. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకేం కలిగిందంటే, దేవుడు ఏమి దయచేశాడంటే, జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. మన నిరీక్షణ ఎలాంటి నిరీక్షణగా ఇచ్చాడు మన ప్రభు? జీవంతో కూడిన నిరీక్షణ ప్రభువారు నీకు నాకు దయచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు మరి ఈ యొక్క నిరీక్షణ ఎంత గొప్పదిగా ఉందంటే, జీవంతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు. మనం ఆయన్ని అంగీకరించడం ద్వారా మనలో యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగు ఉండెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు నీకు నాకు కూడా జీవంతో కూడిన నిరీక్షణ దయచేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా మరి ఆ యొక్క జీవంతో కూడిన నిరీక్షణ మాత్రమే కాదు, కానీ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నిరీక్షణను బట్టి
నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇక్కడ పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, పరలోకమందు మన కోసం ఒక నిరీక్షణ ఉంచబడింది, జీవంతో కూడిన నిరీక్షణ. మరి ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించడాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, జీవంతో కూడిన నిరీక్షణ నీకు నాకు మన ప్రభువు దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం దయచేసి చూడండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నాకు దయచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఆయన్ని మరి విమోచింపబడిన తర్వాత దేవుడు నీకు నాకు రక్షణ ఇచ్చాడు. రెండవదిగా మనం చూస్తే జీవంతో కూడిన నిరీక్షణ నీకు నాకు దయచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభువు దయచేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి అంత మాత్రమే కాదు కానీ మన ప్రభువు మరి ఆయన గొప్ప జీవంతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు. ఇంకా చూస్తే మరి అక్షయమైనది ఆ వచనంలోనే 3వ వచనంలోనే పేతురు రాసిన మొదటి పత్రిక జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, మూడవదిగా అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు. విమోచింపబడిన తర్వాత దేవుడు మనకిచ్చే ఆ యొక్క బ్లెస్సింగ్ లేకపోతే ఆ యొక్క మరి స్వాస్థ్యాన్ని ఏమిస్తున్నాడంటే మనకి ప్రభువారు అక్షయమైనది నిర్మలమైనది వాడబారనినైన స్వాస్థ్యాన్ని నీకు నాకు దయచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క స్వాస్థ్యం ఎలాంటిదంటే అక్షయమైన క్షయం కానిది. ఈ లోకంలో బంగారం డబ్బు క్షయమైపోతాయి కదా, భూమిలో పెట్టినా ఎక్కడ పెట్టినా పాడైపోవటానికి ఆస్కారం ఉంది. అయితే మరి దేవుడిచ్చే ఈ యొక్క రక్షణ అక్షయమైనది నిర్మలమైనది, ఎలాంటి లోపం లేనిదిగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. నిర్మలమైనది, వాడబారనిది, వాడిపోదంట. అది ఎప్పుడు ఎటర్నల్ లైఫ్ అన్నమాట. ఎప్పుడు అలాగా నిలిచి ఉండేదిగా ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విమోచింపబడిన తర్వాత దేవుడు మనకి ఇచ్చిన గొప్ప స్వాస్థ్యం ఏంటంటే మనకి ఇవ్వబడిన స్వాస్థ్యం అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదినైనా స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తనకి విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. దేవుని యొక్క విశేష కనికరం చొప్పున నిన్ను నన్ను మరలా జన్మింపజేశాడు. సో కాబట్టి ప్రభువారు మనకి ఆయన ఏం చేశాడు, విమోచించిన తర్వాత దేవుడు మనకిచ్చిన రక్షణ. మరి రెండవదిగా మనం చూసాం, మరి నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ. మూడవదిగా మనం చూసాం ఇక్కడ అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనైన స్వాస్థ్యము నీకు నాకు ఆయన దయచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కేవలం మారుమనసు రక్షణ ద్వారా దేవుడు ఇలాంటి స్వాస్థ్యాన్ని నీకు నాకు దయచేశాడు. అందును బట్టి దేవుణ్ణి మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. నాలుగవదిగా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం 22వ వచనం.
ఆ. సరే, నీవు నేను కూడా మనం ఎలాగా మరి మారు మనసు రక్షణ పొందాం, ఎలాగా జీవించగలుగుతున్నాం దేవునిలో అంటే, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతం గల జీవం గల దేవుని వాక్యం మూలముగా. దేవుని వాక్యము మనతో దేవుడు మాట్లాడుతూ ఉండడాన్ని బట్టి నీవు నేను మారు మనసు పొందాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను పాప్యమని ఒప్పింపజేశాడు కదా. సో కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడటాన్ని బట్టి మనము విమోచింపబడ్డాం, మనము రక్షింపబడ్డాం. దేవుని యొక్క వాక్యం ద్వారా దినదినం ఆయన మాట్లాడుతూ మనల్ని నూతనపరుస్తూ బలపరుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే మరి పేతురు భక్తుడు 2వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తాడు. 3వ వచనంలో, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మరి ఆత్మీయంగా నీవు నేను ఎదగాలంటే జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం మనకి అవసరం. దినదినము మన మౌన ధ్యానం ద్వారా, వాక్యం చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని సరిచేసుకోవాల్సిన విధంగా సరిచేస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా నూతనపరుస్తూ బలపరుస్తూ ఆయన మనల్ని ఎదిగింప చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో చూస్తే మరి ఈ లోకంలో శారీరకంగా ఆహారం లేకుండా చనిపోయేవాళ్ళు ఎవరు లేరు. అందుకని ప్రభువారు అంటాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును. ఈ లోకంలో దేవుని మాట వినకుండా, దేవునితో సహవాసం లేక అనేక మంది అనేకమైన వ్యసనాలకి బానిసలై తమను తామును గాయపరుచుకుంటూ నష్టపరుచుకుంటూ మరి మరణానికి మరి సాతాను కబంధ హస్తాల్లోకి వెళ్ళేవారుగా ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువారు ఆయన యొక్క విశేష కనికరం చొప్పున, తన దయ చొప్పున ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి ఏం చేస్తూ ఉన్నాడు? రక్షణ ఇవ్వటం మాత్రమే కాదు కానీ దినదినము ఆయన వాక్యం ద్వారా మనల్ని పోషిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, సరిచేస్తూ ఉన్నాడు. ఆయన వెన్నంటి ఉండి ఆయన వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఆ వాక్యాన్ని దేవుని ఎరిగిన బిడ్డలంగా నీకు నాకు దయచేస్తూ ఉన్నాడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నీకు నాకు ఇస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అటువంటి గొప్ప ఆధిక్యత ప్రభువారు నీకు నాకు దయచేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే మరొక మాట చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా ఒకళ్ళు. చూడండి, యాకోబు భక్తుడు చెప్తా ఉన్నాడు ఈ మాట, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. సో కాబట్టి ఒకవేళ మలినం పాపం మనకు అంటుకొని ఉంటే వాక్యం అనే ఉదక స్థానం చేత దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. అందుకనే ప్రభువాడు అంటున్నారు, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, దిమర్శకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మరి ప్రభువారు ఆత్మీయంగా ఎదిగే నిమిత్తము, రక్షణలో ఎదిగే నిమిత్తము దేవుడు ప్రేమించి నీకు నాకు వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు చూడండి. ఇంకా చూస్తే సామెతలు
9వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 9వ అధ్యాయం 1వ వచనం. ఆ జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కున్నది. చాలండి. జ్ఞానము నివాసము కట్టుకొని ఉందంట, దానికి 7 స్తంభాలు చెక్కుకొనండి. సో కాబట్టి దేవుని ఎరిగిన బిడ్డలకి దేవుడిచ్చే ఆధిక్యత, జ్ఞానం ఆయన దగ్గర ఉంది. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన చేతిలో, ఆయన యొద్ద ఉన్నాయంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలమని ప్రభువారు చెప్తా ఉన్నారు. సో ఇంకా చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథియన్స్ 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. సో కాబట్టి మరి దేవుని వ్యవసాయం అంట, దేవుని గృహంగా నీవు నేను కట్టబడే వారంగా ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు మనల్ని వాక్యం ద్వారా పోషిస్తున్నాడు. 5వదిగా మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం 1వ అధ్యాయం 'మీరు సజీవమైన రాళ్ల వలె' 2వ అధ్యాయం 5వ వచనం చదవండి దయచేసి. దేవుడు మనల్ని 5వదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పించే పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు సజీవమైన రాళ్ల వలె మరి ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా నిన్ను నన్ను కడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు మరి పాపం నుండి శాపం నుంచి విడిపించటం మాత్రమే కాదు, కానీ మీ దేహమే దేవుని ఆలయం. దేవుడు మనలో నివాసము చేసే విధంగా, నివాసం ఉండే విధంగా ఆయన మనల్ని కడిగి పవిత్రపరిచాడు, శుద్ధీకరించాడు. ఆయన బిడ్డలుగా నిన్ను నన్ను చేసిన విధానం బట్టి దేవునికి ఎంతో వందనాలు చెప్పవలసిన వారంగా ఉన్నాం. సో ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే మరి బిడ్డలుగా నిన్ను నన్ను ప్రభువారు చేశారు. అంత మాత్రమే కాదు, కానీ సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉన్నంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను మరి ప్రభువారు ఆయన మూలరాయి ఉంటుండగా మరి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మరి మనం కట్టబడుతూ ఉన్నవారంగా ఉంటున్నాం. కట్టబడుతూ ఉండటం మాత్రమే కాదు, కానీ ఆయన మనల్ని చక్కగా అమరుస్తూ ఉన్నాడు, చెక్కుతూ ఉన్నాడు. శిల్పి ఏ విధంగా మరి ఆ యొక్క శిల్పాన్ని చక్కగా చెక్కుతూ ఉంటాడు కదా, అదేవిధంగా ప్రభువారు కూడా
మనల్ని ఆత్మీయంగా మరి ఆయన సారూప్యతలో ఆయన పోలిక చొప్పున మనల్ని మలుస్తూ ఉన్నాడు. మనలో ఉన్న మరి రఫ్ ఎడ్జెస్, మరి ఆయనకి ఇష్టం లేనివి ఆయన తీసివేసి మనల్ని సరిచేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఆయన అందుకనే చెప్తా ఉన్నాడు ఇక్కడ, ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతుంది. దేవుడు ఈ విధంగా మనల్ని విమోచించడం ద్వారా మనల్ని మరి సజీవమైన రాళ్లగా ఆత్మ సంబంధమైన మందిరంగా కడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. విమోచింపబడక పూర్వము మనం ఎలాంటి వారముగా మనం చూసాం. దేవుని కృపలో ఆయన దయలో నిన్ను నన్ను విమోచించడాన్ని బట్టి దేవుడు మనల్ని మరి రక్షణ దయచేశాడు. మరి ఆ యొక్క రక్షణ ద్వారా నెమ్మది, సంతోషం, సమాధానం ఇవ్వటం మాత్రమే కాదు, కానీ చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని దినదినము ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే జీవంతో కూడిన నిరీక్షణ మనకి దయచేసాడు. జీవంతో కూడిన నిరీక్షణ మనకు దయచేసాడు. మూడవదిగా మనం చూసాం, మరి అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారనైన స్వాస్థ్యాన్ని దేవుడు మనకి దయచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నాలుగవదిగా మనము వాక్యం ద్వారా, దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలని మనకి దయచేస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా దినదినం మనతో దేవుని బిడ్డల సహవాసం ద్వారా, వాక్యం ద్వారా, మరి మనం చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో కాబట్టి అటువంటి వాక్యాన్ని ఇచ్చిన ప్రభువుని బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. ఇంకా చూస్తే ఐదవదిగా మనం చూసాం కదా, మరి ఆత్మ సంబంధం బలులు అర్పించే బిడ్డలుగా నిన్ను నన్ను చేశాడు. పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతుంది. మరి ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు ప్రత్యేకపరుచుకొని పేరు పెట్టి పిలుచుకొని నిన్ను నన్ను ఆత్మ సంబంధమైన మందిరముగా మరి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి దేవుడు ఇంత గొప్ప రక్షణ ఇవ్వటం మాత్రమే కాదు, కానీ విమోచించడం ద్వారా మనకి ఎంతో ఆధిక్యత దయచేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన ప్రభు ఎన్నో మేళ్ళు, ఆయన మరి మనల్ని విమోచించడానికి ఆయన ఎన్నో బాధలు పడ్డాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన ఎలాంటి వారుగా ఉన్నాడంట. 5వ వచనంలో 6వ వచనం, దయచేసి 6వ వచనం చూస్తే, ఆయన దేవుని స్వరూపంను కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. సో ప్రభువారు మనకి ఈ యొక్క రక్షణ రావటానికి, మనం పాపం నుంచి విమోచింపబడటానికి ప్రభువారు మరి దేవుని స్వరూపం కలిగి వాడై ఉండి కూడా దేవునితో సమానంగా ఉన్నవాడు కూడా మరి అది ఆ భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకంటే మరి ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినందుక, అనగా శిలువ మరణం పొందినందుక విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నవాడిగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రభు ఇంతగా తగ్గించుకున్నాడు. ఎందుకంటే మరి ఆయన మరి నిన్ను నన్ను విమోచించడానికి, నిన్ను నన్ను మరి ఆయనతో సహవాసం చేయటానికి, ఆయనతో సమాధానపరచడానికి. అందుకనే 4వదిగా శిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట, నా దేవా నా దేవా నన్నేలా
చేయి విడిచింది. తండ్రి చేత చేయి విడిచిపెట్టడానికి కూడా తండ్రికి ఇష్టమైంది. ఎందుకంటే తన కుమారుణ్ణి బలిగా ఇవ్వటానికి కూడా వెనుకడుగు వేయలా. ఎందుకంటే మనల్ని రక్షించటానికి, మనల్ని విమోచించడానికి, అంత మాత్రంగా దేవునితో సమాధానపరచడానికి ప్రభువారు నిన్ను నన్ను మరి రక్షించాడు. ఆయన కుమారుని రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చదవబడిన వాక్య భాగంలోనే చూసాం, పేతురు రాసిన మొదటి పత్రికలోనే 18వ వచనంలో 18, 19వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. సో కాబట్టి ప్రభువారు మరి ఆయన యొక్క అమూల్యమైన రక్తం చేత మరి నిన్ను నన్ను మరి విమోచించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ లోకంలో వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టిన వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత నీవు నేను విమోచింపబడలేదు. ఇంతకుముందు అయితే మరి ఫస్ట్ సెంచరీస్ ఇలాంటి సమయాల్లో ఎలా ఉండేదంటే మనుషులు బానిసలుగా అమ్మబడేవాళ్ళు. వాళ్ళని విడిపించాలంటే బంగారం లేకపోతే ఆ డబ్బు చెల్లిస్తేనే వాళ్ళు విడిపిస్తారు. అయితే అందుకనే ఇక్కడ చెప్తాను, వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు మిమ్మల్ని విడిపించలేదు కానీ, విమోచింపబడలేదు కానీ, కేవలం క్రీస్తు రక్తం చేత విమోచింపబడి. సో అలాంటి పరిస్థితుల్లో మనము ఈ లోకంలో ఎవరు మనల్ని విడిపించడానికి ఎలాంటి సాహసం చేయాల. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి సేనాన్న దయ్యం పట్టిన వ్యక్తిని దయ్యం పట్టి మరి తన బట్టలు చించుకొని గాయపరుచుకుంటూ సమాధుల్లో వాసం చేస్తూ ఉంటే ఆయన్ని ఎవరో ఎంతోమంది ప్రయత్నం చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆయన సాధుపరచాలని తాళ్లతో కట్టారు. ఆయన ఆ తాళ్ళను తెంచుకొని మరి వాసం అరుచుకుంటా సమాధుల్లో వాసం చేసేవాడుగా ఉన్నట్లుగా తను బట్టలు లేకుండా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువారు వచ్చి ఏం చేశాడు, ఆయనలో ఉన్న దయ్యాలన్నీ వెడగొట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. కేవలం మరి ప్రభువారు ఆయన్ని స్వస్థశిష్టుడు చేశాడు. స్వస్థశిష్టుడై మరి ఆయనకి రక్షణ వచ్చిన తర్వాత దేవుని దగ్గర స్వస్థశిష్టుడై కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు ఆయన్ని విమోచించలేదు, ఆయన్ని రక్షించలేదు. కేవలం దేవుడే విమోచించినట్లుగా చూస్తూ ఉన్నాం. నిన్ను నన్ను మరి విమోచించిన వాడు ప్రభు. ఆయన దయ కనికరం. సో కేవలం ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మనకి చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము పొందుకున్న వారంగా నీవు నేను ఉంటుండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు ఆయన విమోచింపబడకపోవడం మన పరిస్థితి మనం చూసాం. ఆయన వాక్యం ద్వారా తెలియజేశాడు. విమోచించిన తర్వాత నీవు నేను ఎటువంటి ఆశీర్వాదాలు, ఎటువంటి బ్లెస్సింగ్స్ మనం పొందుకున్నామో దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉండగా, వాక్యపు వెలుగులో ప్రభుని ఆరాధన చేద్దాం. ఆ విధంగా ప్రభుని ఆరాధన చేసి ఆయన్ని ఆరాధన చేయవలసిందిగా ప్రభునామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం.